గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎరుకల సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో సత్యనారాయణ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను సాయికుమార్ ఖండించారు. సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సత్యనారాయణను ప్రజల్లో తిరగనీయమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైల్లో పాలై ఉన్న ఆస్తులను నమ్ముకున్నాం. అయినా మమ్మల్ని ఆయన ఏనాడు కూడా ఖాతరు చేయలేదు, మా సామాజిక వర్గాన్ని గుర్తించలేదు. ఈయన కళ్ళబొల్లి మాటలు ఈయన ద్వారా వినిపిస్తున్నాడు, అది తప్పు. కాబట్టి తక్షణమే కుర సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నారాయణ గారు ఎరుకల గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, దీనికి రేవంత్ రెడ్డి కారణమని ఆడలేక మధ్యలో ఓడన్నట్టు రేవంత్ రెడ్డి గారిని దీంట్లోకి లాగడం, రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడడం సరికాదు. ఎరుకల గిరిజనుల గురించి ఆయన గతంలో సంగారెడ్డికి వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన కాలంలో ఎరుకల గిరిజనులు ఆయన వద్దపోతే నేను ఎరుకల గిరిజనుల ఓట్లతో గెలవలేదు, నేను జనరల్ సీట్లో గెలిచిన అని ఏనాడు ఎరుకల గిరిజనులని కుర సత్యనారాయణ గారు పట్టించుకోలేదు. ఆ పదవి పోయిన తర్వాత ఆయనకి ఎరుకల గిరిజనుల మీద ప్రేమ ఉట్టుకొచ్చేసి ఆయనతో గవర్నర్ గారి కోటాలో కేసీఆర్ గారు నామినేటెడ్ చేసిన తర్వాత ఇయ్యలేదో ఎరుకల గిరిజనులకు అన్యాయం జరిగింది. అన్యాయం గతం నుంచే జరుగుతున్నది, కొట్లాడుతూ ఉన్నాం. మేడ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీలో దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద డ్రైనేజీ నిండి పొంగి పొర్లుతోంది. తందూరి హోటల్ నిర్లక్ష్యం వల్లే డ్రైనేజీ సమస్య ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని చౌరస్తాలో రోడ్డుపైకి మురుకు నీరు నిలవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ మోడలు సినీ నటి పూనం పాండే మృతి చెందారు. పూనం చనిపోయినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె టీం ప్రకటించింది. ఆమె వయసు 32 సంవత్సరాలు. ఈ రోజు మాకు ఎంతో కఠినమైన రోజు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా మేము ఎంతో అభిమానించే పూనం పాండే చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమ, దయను పొందారు అని పూనం టీం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పూనం పాండే బాలీవుడ్, కన్నడతో పాటు తెలుగు సినిమాలో కూడా నటించారు. టీవీ షోలు కూడా చేశారు. మరోవైపు పూనం పాండే చనిపోయారనే వార్తతో ఆమె అభిమానులు షాకుకు గురవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టును సవాల్ చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. మనీ లాండరింగ్ కేసులో సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. తమిళగడ్డపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ సినీ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళంగా వెంట్రీ కలంగం పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయదని, అలాగే ఏ పార్టీకి మద్దతు ప్రకటించదని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. త్వరలోనే పార్టీ అజెండా ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి ఇండియా నౌ.
రాఘవేంద్ర స్వామి మఠానికి సమీపంలో దేశం